నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ గడువు కాంగ్రెస్ లో ముగ్గురు బీఆర్ఎస్ సిపిఐ ఒక్కొక్కరి చొప్పున నామినేషన్ దాఖలు ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఏ2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష మిగతా నిందితులకు జీవిత ఖైదు విధించిన కోర్టు విశాఖ స్టీల్ ప్లాంట్లో మ్రోగనున్న సమ్మె సరైన్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకు నిరసనగా ఉద్యోగుల ఆందోళన మిర్యాలగూడలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న డీఎస్పీ రాజశేఖర్ రైట్ ఇక డీటెయిల్స్కి వెళ్తే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో విధేయతకు సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేసింది. ఎమ్మెల్యేలు ఎన్నుకునే కోటాలో జరిగే ఈ ఎన్నికలకు సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకొని ఉన్న అద్దంకి దయాకర్, కేతావ శంకర్ నాయకులకు టికెట్లను ఖరారు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన విజయశాంతికి కూడా అవకాశం ఇచ్చింది. ఈ ముగ్గురి పేర్లను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 దక్కనున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమకు వచ్చే 4లో 1 సీటును పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించినట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. సిపిఐ అభ్యర్థిగా సత్యం యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్లను పార్టీ ఎంపిక చేసింది. ఈ రోజు నామినేషన్కు చివరి రోజు కావడంతో 5గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు నిందితుల్లో ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రకటించారు. అదేవిధంగా కేసులో ఏ3 అస్గర్ అలీ, ఏ4 అబ్దుల్ బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్, ఏ7 శివ, ఏ8 నదీంలకు జీవిత ఖైదీను విధించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మ్రోగనుంది. 900 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపునకు నిరసనగా ఇప్పటికే సమ్మె నోటీసు గడువు ముగియడంతో ఇవాళ కార్మికులు భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ యాజమాన్య విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తాసు పడుతుంటే వాళ్ళు అడుగురు మొదలుతుంటే ఇది సరికాదని చెప్పి వాళ్ళని నిరసించి ప్రజల ముందు బోల్లో పెట్టి మన రూట్లోకి వచ్చేదాని కోసం కార్యక్రమం చేస్తా ఉన్నాం. కానీ మరోసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా, ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో నిలిపేయడం కోసం గత 4 సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఆగింది. ఇదే కీలకం గమనించండి. పోరాటమే లేకపోతే ఉద్యమే లేకపోతే సంవత్సరంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయోజనం పోయేది. ఇది గమనించండి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. అతని వద్ద నుండి పోలీసులు 11 టీవీలు, 7 వాషింగ్ మిషన్లు, 8 స్కూటర్లు, 1 ఐఫోన్, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. పలు జిల్లాల్లో చైన్ సిస్టమ్ మార్కెటింగ్తో నాసిరకం వస్తువులు అంటగట్టాలంటూ బాధితులు ఫిర్యాదు చేశారని డీఎస్పీ రాజశేఖర్ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో ఎథీరియల్ ఎంపైర్ సంస్థ నిర్వాహకుణ్ణి
మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. సో దీని వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా ఈ హన్మకొండ డిస్టిక్ నుంచి ఇతను మూటపోతుల వెంకటేష్ అనే అతను ఒక ఎథీరియల్ ఎంపైర్ అనేటటువంటి ఒక మల్టీ లెవెల్ మార్కెట్ కంపెనీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దీంట్లో వీళ్ళు కొంత చీప్ క్వాలిటీ ఎలక్ట్రానిక్ గూడ్స్ని పూనా మార్కెట్ నుంచి అట్లే కొంత ఆంధ్ర నుంచి అసెంబ్ల్డ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ని తీసుకొచ్చి దాన్ని బాగా హయ్యర్ ప్రైస్కి ఒక 3,000 to 2,500 పడుతున్నటువంటి వాటిని దాన్ని 16,000 to 23,000కి కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ని గ్యాదర్ చేసి వాళ్ళకి వీళ్ళు అంటగట్టడం జరుగుతుంది. సో దాంతో బిజినెస్ దాంతో వాళ్ళది అప్పుడు మొదలవుతుంది. ఆ తర్వాత ఎవరైతే కస్టమర్లు ఫస్ట్ వీళ్ళ దగ్గర ఒక 23,000 to 16,000 స్లాబ్స్లో మెంబర్షిప్ తీసుకొని ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుక్కుంటారో చీప్ ఎలక్ట్రానిక్ గూడ్స్ వాళ్ళకు ఒక ఐడి క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళు వేరే సభ్యుని జాయిన్ చేయించాలి. వాళ్ళు జాయిన్ చేయించినటువంటి వేరే సభ్యుల దగ్గర కూడా ఇంత అమౌంట్ వీళ్ళు తీసుకొని వాళ్ళకి ఇవే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే సభ్యుని ఈ మొదటి సభ్యులు రిక్రూట్ చేస్తారో జాయిన్ చేసుకుంటారో వాళ్ళకి వీళ్ళ కమిషన్ ఇవ్వటము 1,000 రూపీస్ 1,500 చొప్పున మీరు ఎంతమందిని చేర్పిస్తే అంతమంది దగ్గర నుంచి మీకు కమిషన్ వస్తుంది అనేటటువంటి ఆశ చూపెట్టి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ దీన్ని వీళ్ళు మొదలుపెట్టారు. సో ఇప్పటి వరకు మాకు తెలిసి అందాజా సూర్యాపేట, హన్మకొండ, మిర్యాలగూడ ఈ ఏరియా నుంచి ఒక 600 మెంబర్స్ని ఇన్నోసెంట్ యూత్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ని వీళ్ళు జాయిన్ చేసుకున్నట్టుగా మాకు తెలిసింది. సో గత మధ్యాహ్నము వీళ్ళు మిర్యాలగూడలో ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకొని మళ్ళీ కొత్త సభ్యులను రిక్రూట్ చేసుకునే క్రమంలో ఇన్ఫర్మేషన్ మీద మిర్యాలగూడ 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున గారి సూపర్విజన్లో 1 టౌన్ ఎస్ఐ సైదిరెడ్డి అండ్ శ్రీను నాయక్ వీళ్ళందరూ కలిసి రైడ్ చేసి వీళ్ళ టోటల్గా ఈ కాన్స్పిరసీ అంతా కూడా మనం క్లోజ్ చేయడం జరిగింది. లేదు అంటే వీళ్ళు ఈ విధంగా ఎంతోమందిని రిక్రూట్ చేసుకొని బేసికల్గా వాళ్ళకి వీళ్ళు అమ్మేవే చాలా చీప్ క్వాలిటీ అవి, దానికి హై ప్రైస్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరు మీద వాళ్ళని 10 మందిని 20 మందిని మీరు రిక్రూట్ చేసుకుంటే చివరికి 6 మెంబర్స్ని రిక్రూట్ చేసుకొని ఒక ఐడి క్రియేట్ చేస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్పి మళ్ళీ ఏ రోజు కారోజు కొత్త స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. సో పత్రికా మీడియా తరఫున అందరికి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీరు ఒకటి కొనండి 10 మందితో కొనిపించండి అనేటటువంటి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నెట్వర్క్లో మీరు పడి మోసపోవద్దు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అపినపాక మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పొన్నగంటి పురుషోత్తం అనే రైతుకు సుమారు 70 క్వింటాల మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు తలగబెట్టారు. 6 కాలం కష్టపడి అప్పులు చేసి సాగు చేసిన పంట బూడిద పాలవటంతో రైతులు బోర్న విలపించారు. సుమారు 9 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుకుంటుంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విషాదం నెలకొంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని లాలిత్య గత రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. తమ కూతురు మరణంపై అనుమానాలున్నాయని విద్యార్థిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోత్ ఆసుపత్రికి బలవంతంగా తరలించారు పోలీసులు. दौड़ने को उधर आओ हाँ दौड़ने आओ आप 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 माता नहीं हाँ दौड़ने में उसका तुम उठाए तो मान दिया उन्हें कौन उठाने वाला ये बच्ची को उन्हें कौन उठाने वाला बच्ची को उन्हें कौन उठाने वाला बच्ची को दौड़ने नहीं कर रहे यहाँ पर क्या कर रहे यहाँ पर
తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలో గుండెల్ని పిండేసే ఘటన చోటు చేసుకుంది. మహాశివరాత్రి రోజున తాడిపూడి గోదావరి స్థానానికి వెళ్లి అక్కడే మరణించిన కొడుకు శెట్టి పవన్ దశదిన కర్మ జరిపించారు. ఈ కార్యక్రమం జరుగుతుండగా ఒక కోతి అక్కడికి వచ్చి పవన్ తల్లిని ఓదార్చి కాసేపు ఆ కోతి గుమ్మం బయట పడుకుంది. దీంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. చనిపోయిన తన కన్న కొడుకు వచ్చి ఓదార్స్తున్నాడంటూ ఆ తల్లి రోదిస్తున్న ఘటన అందరికంట కన్నీరు తెప్పించింది. తెలంగాణలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఓ మహిళ పట్టపగలే దారుణ హత్యకు గురైన ఘటన గజ్వేల్ మండల పరిధిలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా రిమ్మనగూడ గ్రామ పరిధిలోని పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న దంపతులపై దుండగులు ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మహిళను విచక్షణ రహితంగా నరికి హత్య చేశారు. ఈ క్రమంలోనే అడ్డుకోబోయిన భర్త సాదత్కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం దాడికి పాల్పడిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మండపేట నియోజకవర్గం గుమ్ములేరు సమీపంలో యాక్సిడెంట్లో ఒక మహిళ తీవ్ర గాయాల పాలైంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి సుభాష్ యాక్సిడెంట్ అయిన మహిళను చూసి చలించిపోయారు. స్వయంగా తన కాన్వాయ్లో ఆసుపత్రిలో చేర్చి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ను ఆదేశించారు. ఆయన గొప్ప మనసుని చాటుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ గడువు. కాంగ్రెస్ లో 3, బీఆర్ఎస్, సిపిఐ ఒక్కొక్కరి చొప్పున నామినేషన్ దాఖలు. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు. ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగతా నిందితులకు జీవిత ఖైదు విధించిన కోర్టు. విశాఖ స్టీల్ ప్లాంట్లో మ్రోగనున్న సమ్మె సరైన్. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకు నిరసనగా ఉద్యోగుల ఆందోళన. మిర్యాలగూడలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో భారీ మోసం. మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న డీఎస్పీ రాజశేఖర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.